మాఘమాసంలో ఏ వ్యక్తి అయినా తెలిసి కానీ తెలియక కానీ సూర్యారాధన చేసినట్లయితే ఆయుష్, యశస్సు, ఆరోగ్యం కలుగుతుంది. మాఘమాసం 30 రోజులు ఏ వ్యక్తి అయితే తలస్నానాన్ని ఆచరించి మాఘ పురాణం పఠిస్తూ సూర్యారాధన చేస్తే సకల దేవతల్ని ఆరాధించినట్టే. ముఖ్యంగా రథసప్తమి రోజు విశేషంగా సూర్యారాధన చేసిన వాళ్ళకి చాలా విశేషమైన ఫలితం. మాఘమాసంలో ఉపనయనం అయిన వారు ప్రత్యేకంగా గాయత్రి చేసి అది దారపోసినటువంటి చేయడం చేత విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే సూర్యారాధన చేస్తాడో, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తాడో, రామ రామ మహాబాహో సుముగుహ్యం సనాతనం ఏన సర్వా నరేణ సమరే విజయిష్యసి, ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభమని ఆదిత్య హృదయం వంటి పారాయణం చేస్తారు. అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇంకా వేదాలలో అతి ముఖ్యమైనటువంటి అరుణ పారాయణం చేయించడం వినడం చేత విశేషమైనటువంటి ఫలితం మాఘమాసంలో కలుగుతుంది. మాఘమాసంలో ఏ వ్యక్తి అయినా తెలిసి కానీ తెలియక కానీ అరుణాన్ని వింటాడో వారికి సకల వేదాలు విన్న ఫలితం లభిస్తుంది. పూర్తి వేదముల యొక్క సారం అరుణముగా తెలియజేశారు. అరుణ మహామంత్రాలు చాలా ప్రత్యేకమైనవి, విశేషమైనది. అందులోనూ ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవా, భద్రం పశ్యే మాఖ్య బిర్యజత్రా, తిరైరంగై సుష్టువాగంశస్తనోభి వ్యశేవ దేవహితం యదాయు, స్వస్తిన ఇంద్రో వృద్ధస్రవా, స్వస్తిన పూషా విశ్వవేదా, స్వస్తి నష్టాఖ్యో అరిష్టనేమి, స్వస్తి నో బృహస్పతిర్దదాతు అని ఏ రకమైనటువంటి అరుణ మంత్రాలని చదువుకోవడం వినడం చేత సూర్య భగవాన్ యొక్క అనుగ్రహము, సూర్య భగవాన్ యొక్క వైభవం మనకు తెలుస్తాయి. వేదాలకి సంబంధించిన పూర్తి సారము, వేదములన్నీ చదివినటువంటి ఫలితము మాఘమాసంలో ఒక్క అరుణ పారాయణం చేయడం, అరుణ వినడం చేత లభిస్తుంది. ఇక మాఘమాసంలో రథసప్తమి రోజు తెలిసి కానీ తెలియక కానీ సూర్యారాధన, సూర్య నమస్కారాల నుండి చేయడం, ఆ రోజు బెల్లముతో చేసిన పరవాన్నాన్ని సూర్యనారాయణమూర్తికి నివేదన చేయడం అత్యంత విశేషం. మాఘమాసంలో రథసప్తమి రోజు పుణ్యనదులని వద్దకు వెళ్ళి ఆ రోజు పుణ్యనదీ స్నానాన్ని ఆచరించి సూర్యనారాయణమూర్తికి తర్పణాలు వంటివి వదిలి ఆ రోజు ముఖ్యంగా ఆదిత్య హృదయం, అరుణం లేదా సూర్యాష్టకం వంటివి పఠించినటువంటి వారికి సకల దోషాలు, గ్రహ దోషాలు తొలగి ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము కలుగుతాయని తెలియజేస్తున్నాను. ఏ మానవుడైనా తన జీవితంలో ఆయుష్, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము కావాలని కోరుకునేటువంటి వారు మాఘమాసంలో పుణ్య నదీ స్నానాలు ఆచరించి సూర్యారాధన వంటివి చేయడం చేత, మాఘ పురాణం వంటివి పఠించడం చేత సకల శుభాలు కలుగుతాయని తెలియజేస్తూ మరొక్కసారి ఈ మాఘమాసానికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో మనం మాఘ పురాణ వైభవం, సూర్యనారాయణ యొక్క వైభవం, అలాగే మాఘ స్నాన వైభవం ఇవి ఏవైతే మనం తెలుసుకున్నామో ఈ మాఘమాసంలో వినడం చేత దిలీప మహారాజు వశిష్ఠుని యొక్క నామస్మరణం చేత ఆ పుణ్య ఫలితాలు మనకు లభిస్తాయని కూడా తెలియజేస్తున్నాను. మాఘమాసంలో కోణార్క్ టెంపుల్ లేదా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సూర్య దేవాలయాలు, ముఖ్యంగా అరసవెల్లి వంటి క్షేత్రాలను దర్శించుకోవడం, సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి ప్రత్యేక ఆలయాలు గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆలయాలను దర్శించడం కూడా చాలా విశేషం, శుభ ఫలదాయకం.